హలో అండి, వెల్కమ్ టు నవీ స్పేస్. ఈ రోజైతే నేను మా అత్తగారి ఇంటికి వచ్చేసానండి. మాది రేపల్లి దగ్గర చిన్న పల్లెటూరు అండి. ఇక్కడికి నేను సింగిల్గా రేపల్లి వచ్చాను. ఇదే మొదటిసారి కూడా ప్రయాణం. అయితే మా అత్తయ్య గారు ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ చేశారండి నేను వచ్చానని. అవి ఏంటో తప్పకుండా చూసేయండి. ముందుగా అయితే స్టవ్ మీద బాండి పెట్టుకొని 7 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం ముక్క వేసుకొని ఫ్రై చేసుకున్నారు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని పక్కకి చల్లార్చుకోవడానికి తీసుకున్నారు. ఆలోగా పునుగుల్లోకి కొద్దిగా బియ్య పిండి కూడా జల్లించమన్నారు, జల్లించి ఇచ్చాను. ఇప్పుడైతే కలుపుతున్నారు అత్తయ్య గారు. ఈ పిండి మిశ్రమం కలపడం అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసి ట్రెడిషనల్ స్టైల్లో అల్లం చట్నీ అయితే చేయబోతున్నారు. ముందుగా అయితే చల్లార్చుకున్న పచ్చిమిర్చి అల్లాన్ని ఈ రోల్లో వేసుకొని బాగా దంచుతున్నారు. చూడండి ఎలా దంచుతున్నారు. ఇలా దంచితేనే మంచిగా పేస్ట్ అయితే అవుతుందన్నమాట. తర్వాత వచ్చేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇందుట్లో వేసుకొని రుబ్బుతున్నారు. అంటే ముందుగా వచ్చేసి ఈ చింతపండు కూడా నానబెట్టుకున్నారు గోరువెచ్చని నీళ్ళల్లో. అల్లం చట్నీ రుబ్బడానికి టైం తీసుకున్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అత్తయ్య గారి వాళ్ళ ఇంట్లో మిక్సీ ఉన్నా కూడా ఇలా చేసుకోవడానికి ఇష్టపడతారు. మీరు కూడా ఇంట్లో మిక్సీ ఉంచుకొని ట్రెడిషనల్ స్టైల్లో ఇలా చేసుకోవడం అయితే ఇష్టం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి చింతపండు బాగా నలిగిందండి, అందుకని చెప్పేసి ఇందులో బెల్లం అయితే వేసుకుంటున్నారు. నన్నైతే టేస్ట్ చూడమన్నారు. కొంచెం లైట్గా కారం తక్కువైంది, అందుకని పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నారు 2. అసలు నిజానికి అత్తయ్య గారు వాళ్ళైతే కారం చాలా తక్కువ తింటారు. మేమైతే దానికి డబల్ తింటాము. ఇక్కడికి వచ్చాక నేను కూడా చాలా అంటే చాలా మారిపోయాను. అంటే కారం తక్కువ తినడం అలవాటైపోయి అటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కారం ఎక్కువగా తిన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే అల్లం పచ్చడి చేయడం అయితే అయిపోయింది. ఇంకా వేరే గిన్నెలోకి దించుకుంటున్నారు. మా వారైతే ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల రాలేకపోయారు. రావాలని గట్టిగా అనుకున్నారు కానీ కుదరలేదు. సో ఇక్కడైతే అల్లం పచ్చడి దించడం అయిపోయింది. ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ నేను పునుగులు వేసుకోవడానికి ఉల్లిపాయలు కావాలంటే కోసి పెట్టేశాను. ఇంకా అయితే ఇప్పుడు ఈ పిండిలోకి వేసేసుకుంటున్నాను. దాంట్లోకి పచ్చిమిర్చి కోయాలి, అవి కూడా కోసేసి ఇక్కడైతే నేను వీడియో తీసుకుంటున్నాను. అత్తయ్య గారు అయితే అసలు పర్మిషన్ ఇచ్చారు, ఇవ్వరు అనుకున్నాను. మా అత్తయ్య గారు అయితే చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు. వీడియోలోకి వస్తే అల్లం చట్నీ అయితే కొంచెం గట్టిగా ఉంది, అందుకని చెప్పేసి గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నారు. మరొక పక్క బాండీలో నూనె వేడి చేసుకోవడానికి పొయ్యి మీద పెట్టేసుకున్నారనమాట. ముందుకు వేసుకున్న తాలింపు ఉంది కదా, అది వచ్చేసి అల్లం చట్నీలోకి వేసేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ అత్తయ్య గారు చాలా అంటే చాలా రకాల వెరైటీస్ అన్నీ చేసి నాకు పెడతారు. అలాగే నేను కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తాననుకోండి. ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇల్లంతా ఇప్పుడు దాకా కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడైతే అదంతా లేదమ్మా అని చెప్పి అనేవాళ్ళు. కానీ కొన్నిసార్లు తప్పదు కదా, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత సిటీలో సెటిల్ అవుతారు. అటువంటి సమయంలో కుదరదు అస్సలకి. ఇక్కడ వచ్చేసి పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకున్నారు. ఆలోగా నూనె కూడా వేడెక్కింది. ఇంకా వచ్చేసి పునుగులు అయితే వేసేసుకున్నారు. అలాగే మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ సంగతి కనుక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే 1000 సబ్స్క్రైబర్స్కి 4000 వాచ్ టైం అయితే కావాలి. ఇంతకుముందు ఇప్పుడు వచ్చేసి 8000 వాచింగ్ అవర్ కావాలంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ విషయం వినగానే చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే నేను ఇప్పుడే ఛానల్ని స్టార్ట్ చేశాను. అసలు అది ఎప్పటికవుతుందో కూడా తెలియడం లేదు. మీరైతే మమ్మల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ 8000 వాచింగ్ టైం అనేది ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనే దాని మీద ఒక వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ కూడా చేసుకోండి. ఆ వీడియో అయితే మీకు తప్పకుండా అందుతుంది. ఇక్కడైతే అత్తయ్య గారు మునగాకు అలాగే ఉప్పు మిరపకాయలు కూడా ఎండలో పెట్టేశారు. ఇంకా లంచ్లోకి అయితే పప్పుచారు అలాగే బీరకాయ పొట్టు పచ్చడి అయితే
పచ్చడి చేయబోతున్నారు. ఇదేంటి ఇంతకు ముందే యూట్యూబ్ ఛానల్ ఫుల్ఫిల్ చేసుకోవడం ఎట్లా అని ఆలోచించి భయపడింది. ఇప్పుడు వచ్చేసి ఇలా వీడియో తీస్తానంటుందని అనుకోకండి. దీనికంటే ముందే మరొక యూట్యూబ్ ఛానల్ని రన్ చేశాను. దీని గురించి బాగా అవగాహన చేసుకొని ఈ వీడియో తీస్తానని చెప్తున్నాను. ఈ బీరకాయ పొట్టు పచ్చడిలోకి ఒక మసాలా అయితే వేసుకున్నారు. అందుట్లో ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి అలాగే చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నారు ఒకసారి. తర్వాత వచ్చేసి బీరకాయ పొట్టు కూడా వేసేసి మిక్సీ పట్టుకున్నారనమాట. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నారు. తర్వాత వచ్చేసి పప్పుచారు అయితే అయిపోయిందండి. దాంట్లోకి ముద్దపప్పు అయితే కలిపేసుకుంటున్నారు. ముందుగా అయితే రెండిట్లోకి కలిపి తాలింపు అయితే వేసేసుకున్నారు. అవును, మట్టి కుస్తీ మూవీ రిలీజ్ అయిందంటగా 2 చూసారా? చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే చూడలేకపోయాను. ఇంకా వీడియో ఎండ్కి వచ్చేసాము. అత్తయ్యగా చేసిన వంటకాలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ పచ్చడి అయితే మరుసటి రోజు కూడా వేసుకొని తిన్నాను, అంత బాగుంది. ఈ వీడియోలో ఏ రెసిపీ నచ్చినా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీరు కూడా అప్పుడప్పుడు అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్తే మీ అత్తయ్య గారు చేసిన వంటకాలు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఆ రెసిపీని ట్రై చేస్తారో లేదో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అత్తయ్య గారు మునగాకు కూడా తీసుకెళ్ళిపోమన్నారు, అందుకని చెప్పేసి అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే మా వీడియోని ఇప్పటిదాకా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.